హాయ్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో సింప్లీ సపోర్టెడ్ బీమ్ మీద యూడిఎల్ అనేది హాఫ్ స్పాన్ మీద యాక్ట్ అయితే షియర్ ఫోర్స్ అండ్ బెండింగ్ మూమెంట్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలో చూద్దాము. ఫస్ట్ ప్రాబ్లం చూసుకుంటే, ఏ సింప్లీ సపోర్టెడ్ బీమ్, ఏ బీమ్ ఇచ్చారో ఆ బీమ్ని అయితే డ్రా చేయాలి. టూ ఎండ్స్ సింపుల్గా సపోర్ట్ అయితే దాన్నే సింప్లీ సపోర్టెడ్ బీమ్ అంటారు. దీనిని లెఫ్ట్ హ్యాండ్ సపోర్ట్ అంటారు, దీనిని రైట్ హ్యాండ్ సపోర్ట్ అంటారు. వీటికి వెంటనే నేమ్స్ అయితే డినోట్ చేయాలి, ఏ అండ్ బి. నెక్స్ట్ స్పాన్ 4 మీటర్స్. టోటల్ బీమ్ యొక్క లెంత్ అయితే 4 మీటర్స్ అని ఇచ్చారు. 4 meters carries a UDL of 2 kilonewton per meter. Its left half of the span. సో లెఫ్ట్ సైడ్ నుంచి హాఫ్ ఆఫ్ ద స్పాన్ అని అంటున్నారు. లెఫ్ట్ హ్యాండ్ సపోర్ట్ నుంచి సగం వరకు యూడిఎల్ లోడ్ అయితే యాక్ట్ అవుతుంది అని ఉంది. సో 4 మీటర్స్లో సగం 2 meters అండ్ 2 meters. లెఫ్ట్ సైడ్ నుంచి 2 meters వరకు యాక్ట్ అవుతుంది. 2 kilonewton per meter. దీనిని మనం సిగా అనుకోవాలి. ఇప్పుడు డాటెడ్ లైన్స్ అయితే ఎక్స్టెండ్ చేద్దాము, అప్పుడే మనకి షియర్ ఫోర్స్ అండ్ బెండింగ్ మూమెంట్ క్యాలిక్యులేషన్స్ అయితే క్లియర్గా వస్తాయి. సింప్లీ సపోర్టెడ్ బీమ్లో షియర్ ఫోర్స్ అండ్ బెండింగ్ మూమెంట్ క్యాలిక్యులేట్ చేసే ముందు రియాక్షన్స్ అయితే ఫైండ్ అవుట్ చేయాలి. ఫస్ట్ రియాక్షన్స్ చూద్దాము. సమ్ ఆఫ్ ఆల్ వర్టికల్ ఫోర్సెస్ ఈక్వల్ టు 0. సో ఇక్కడ ఏ అండ్ బి అప్వర్డ్ వర్టికల్ ఫోర్సెస్, ఇక్కడ ఫోర్సెస్ అన్నా లోడ్స్ అన్నా సేమ్గానే కన్సిడర్ చేస్తాము. 2 kilonewton per meter అనేది డౌన్వర్డ్ వర్టికల్ లోడ్స్. అప్వర్డ్ లోడ్స్ని ప్లస్గాను డౌన్వర్డ్ లోడ్స్ని మనం మైనస్గా కన్సిడర్ చేస్తాము. సో ఆర్ఏ అప్వర్డ్ కాబట్టి ప్లస్ ఆర్ఏ ప్లస్ అప్వర్డ్ కాబట్టి ఆర్బి డౌన్వర్డ్ కాబట్టి -2 into 2 meters ఈక్వల్ టు 0. సమ్ ఆఫ్ ఆల్ వర్టికల్ ఫోర్సెస్ ఈక్వల్ టు 0. ఈ 2 meters అనేది యూడిఎల్ యాక్ట్ అయిన డిస్టెన్స్ అనమాట. యూడిఎల్ లోడ్ అనేది ఎంతవరకు యాక్ట్ అయితే అంత డిస్టెన్స్ని అయితే మనం ఇక్కడ కన్సిడర్ చేస్తాము. నెక్స్ట్ ఆర్ఏ ప్లస్ ఆర్బి -4 ఈక్వల్ టు 0. ఈ -4 అనేది లెఫ్ట్ సైడ్ ఉంది, ఇది రైట్ సైడ్ వెళ్ళిపోతే +4 అవుతుంది. ఆర్ఏ ప్లస్ ఆర్బి ఈక్వల్ టు 4 kilonewton. ఇది మనకు ఈక్వేషన్ నెంబర్ 1 అనుకోవాలి. ఇప్పుడు ఆర్ఏ అండ్ ఆర్బి రియాక్షన్స్ అయితే ఫైండ్ అవుట్ చేస్తాం. ఫస్ట్ సమ్ ఆఫ్ ఆల్ మూమెంట్స్ ఈక్వల్ టు 0. టేకింగ్ మూమెంట్స్ అబౌట్ ఏ. ఇక్కడ టేకింగ్ మూమెంట్స్ అబౌట్ ఏ అంటున్నాం కాబట్టి బి నుండి కన్సిడర్ చేయాలి. ఒకవేళ మీరు టేకింగ్ మూమెంట్స్ అబౌట్ బి అని తీసుకుంటే ఏ నుంచి కన్సిడర్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ మనం ఆపోజిట్గా అయితే కన్సిడర్ చేయాల్సి ఉంటుంది. సో నేను ఇక్కడ టేకింగ్ మూమెంట్స్ అబౌట్ ఏ అంటున్నాం కాబట్టి బి నుంచి కన్సిడర్ చేస్తాను. సో ఆర్బి ఇంటూ 4 meters minus 2 into 2 by 2. యూడిఎల్ యాక్ట్ అవుతుంది కాబట్టి లోడ్ ఇంటూ డిస్టెన్స్ బై 2గా తీసుకున్నాము ఈక్వల్ టు 0. సమ్ ఆఫ్ ఆల్ మూమెంట్స్ ఈక్వల్ టు 0. సో సమ్ ఆఫ్ ఆల్ మూమెంట్స్ ఈక్వల్ టు 0. నెక్స్ట్ 4 RB minus
4 ఈక్వల్ టు 0. 4RB, ఈ -4 అనేది రైట్ సైడ్ వెళ్ళిపోతే +4 అవుతుంది. 4RB ఈక్వల్ టు 4/4 ఈజ్ ఈక్వల్ టు 1. ఆర్బీ వాల్యూ అనేది మనకి 1 వచ్చింది. ఈ వచ్చిన ఆర్బీ వాల్యూ అనేది ఈ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేసి ఏ రియాక్షన్ అయితే మనం ఫైండ్ అవుట్ చేస్తాం. సో RA ప్లస్ ఆర్బీ వాల్యూ మనకి ఇక్కడ 1 వచ్చింది. 1 ఈక్వల్ టు 4. RA ఈక్వల్ టు 4 - 1 ఈజ్ ఈక్వల్ టు 3 kN. ఇక్కడ మనకు RA వచ్చింది అండ్ ఆర్బీ వాల్యూ కూడా వచ్చింది. ఈ వచ్చిన RA అండ్ ఆర్బీ వాల్యూస్ని ఇక్కడ రాసుకోవాలి. RA ఈక్వల్ టు 3 kN అండ్ RB ఈక్వల్ టు 1 kN. వీటిని అయితే రబ్ చేస్తున్నా ఎందుకంటే మనకు షియర్ ఫోర్స్ అండ్ బెండింగ్ మూమెంట్ క్యాలిక్యులేట్ చేయడానికి ప్లేస్ లేదు కాబట్టి. షియర్ ఫోర్స్ క్యాలిక్యులేషన్స్ అయితే చూద్దాము. షియర్ ఫోర్స్ ఎట్ బి రైట్ ఈక్వల్ టు 0. ఇక్కడ బి రైట్ ఏమైనా లోడ్స్ ఉన్నాయో చూడాలి. సో బి రైట్కి అయితే ఎలాంటి లోడ్స్ అయితే లేవు. సో ఈక్వల్ టు 0. ఇప్పుడు షియర్ ఫోర్స్ ఎట్ బి లెఫ్ట్ ఈక్వల్ టు బి లెఫ్ట్ వరకు ఏ లోడ్స్ యాక్ట్ అవుతున్నాయో చూసుకోవాలి. మనం షియర్ ఫోర్స్లో ఓన్లీ లోడ్స్ మాత్రమే కన్సిడర్ చేస్తాము. సో ఇక్కడ బి లెఫ్ట్లో ఒక అప్వర్డ్ లోడ్ అయితే యాక్ట్ అవుతుంది. అదే మనకు ఆర్బీ వాల్యూ. సో అప్వర్డ్ని మనం ప్లస్గా తీసుకుంటాం కాబట్టి +1 kN. మనకి షియర్ ఫోర్స్ యొక్క యూనిట్స్ ఏంటి? kN. నెక్స్ట్ షియర్ ఫోర్స్ ఎట్ సి రైట్ ఈజ్ ఈక్వల్ టు సి ముందు వరకు ఏ లోడ్స్ యాక్ట్ అవుతున్నాయో చూసుకోవాలి. సో సి ముందు వరకు కూడా ఒక అప్వర్డ్ లోడే యాక్ట్ అవుతుంది కాబట్టి ఇక్కడ కూడా మనం 1 kN తీసుకుంటాము. అండ్ షియర్ ఫోర్స్ ఎట్ సి లెఫ్ట్ ఈక్వల్ టు సి లెఫ్ట్ వరకు కూడా ఒక అప్వర్డ్ లోడ్ మాత్రమే యాక్ట్ అవుతుంది. ఇక్కడ కూడా 1 kN. నెక్స్ట్ షియర్ ఫోర్స్ ఎట్ ఏ రైట్ ఈజ్ ఈక్వల్ టు ఏ ముందు వరకు ఏ లోడ్స్ యాక్ట్ అవుతున్నాయో చూసుకోవాలి. సో ఏ ముందు వరకు ఒక అప్వర్డ్ లోడ్ అండ్ ఇంకొక డౌన్వర్డ్ లోడ్ అయితే 2 meters డిస్టెన్స్ తోటి యాక్ట్ అవుతుంది. 1 meter. డౌన్వర్డ్ లోడ్ని మనం మైనస్గా కన్సిడర్ చేస్తాం కాబట్టి -2 × 2. -4 నుంచి 1 పోతే -3 kN. నెక్స్ట్ షియర్ ఫోర్స్ ఎట్ ఏ లెఫ్ట్ సైడ్. ఆల్రెడీ ఏ రైట్ వరకు మనకు -3 kN అయితే వచ్చింది. ఇప్పుడు ఏ లెఫ్ట్ అంటున్నాం కాబట్టి ఇంక్లూడింగ్ అప్వర్డ్ లోడ్ని కూడా మనం కన్సిడర్ చేయాలి. సో ఇక్కడ అప్వర్డ్ లోడ్ అయితే 3 kN తోటి యాక్ట్ అవుతుంది. సో అప్వర్డ్ కాబట్టి +3 ఈజ్ ఈక్వల్ టు 0. ఇది దీని యొక్క షియర్ ఫోర్స్ క్యాలిక్యులేషన్స్. ఇప్పుడు షియర్ ఫోర్స్ డయాగ్రామ్ అయితే డ్రా చేద్దాము. ఫస్ట్ బేస్ లైన్ పైన వాల్యూస్ అన్ని ప్లస్ అండ్ బేస్ లైన్ కింద వాల్యూస్ అన్ని మైనస్గా కన్సిడర్ చేస్తాము. నేమ్స్ అయితే ఇవ్వాలి A, C, B. ఫస్ట్ షియర్ ఫోర్స్ ఎట్ B ఈక్వల్ టు 0. సో ఇక్కడ 0 kN. నెక్స్ట్ షియర్ ఫోర్స్ ఎట్ B లెఫ్ట్ ఈక్వల్ టు 1 kN. సో +1 కాబట్టి 1 kN. నెక్స్ట్ షియర్ ఫోర్స్ ఎట్ C రైట్ ఈక్వల్ టు 1. ఇక్కడి నుంచి ఇక్కడికి సేమ్ లోడ్ యాక్ట్ అవుతుంది కాబట్టి మనం లీనియర్ లైన్ అయితే డ్రా చేయాలి. నెక్స్ట్ షియర్ ఫోర్స్ ఎట్ C లెఫ్ట్ ఈక్వల్ టు కూడా 1. నెక్స్ట్ షియర్ ఫోర్స్ ఎట్ A రైట్ ఈక్వల్ టు -3 kN. సో A రైట్ ఈక్వల్ టు -3 kN.
సింప్లీ సపోర్టెడ్ బీమ్లో షేర్ ఫోర్స్లో యూడిఎల్ యాక్ట్ అయితే మనం ఇంక్లైన్ లైన్ అయితే డ్రా చేస్తాము. నెక్స్ట్ షేర్ ఫోర్స్ ఎట్ ఏ లెఫ్ట్ ఈక్వల్ టు 0, ఇక్కడ 0. ఇది దీని యొక్క షియర్ ఫోర్స్ డయాగ్రాము. ఇప్పుడు బెండింగ్ మూమెంట్ క్యాలిక్యులేషన్స్ అయితే చూద్దాము. ఫస్ట్ మామూలుగా పాయింట్ లోడ్ యాక్ట్ అయితే బెండింగ్ మూమెంట్ యొక్క ఫార్ములా ఏంటి? లోడ్ ఇంటూ డిస్టెన్స్. ఇది పాయింట్ లోడ్కి. అండ్ బెండింగ్ మూమెంట్లో యూడిఎల్ యాక్ట్ అయితే ఫార్ములా లోడ్ ఇంటూ డిస్టెన్స్ బై 2. ఇది యూడిఎల్కి. ఈ 2 ఫార్ములాస్ అయితే మనం గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు బెండింగ్ మూమెంట్ ఎట్ బి ఈక్వల్ టు 0. మనం సింప్లీ సపోర్టెడ్ బీమ్లో సపోర్ట్స్ దగ్గర బెండింగ్ మూమెంట్ అనేది 0 అవుతుంది. అది మనం క్యాలిక్యులేట్ చేసి అయినా 0గా తీసుకోవచ్చు, లేదా డైరెక్ట్గా 0 తీసుకున్నా కూడా పర్వాలేదు. సో ఇక్కడ డైరెక్ట్గా తీసుకున్నా. ఇప్పుడు క్యాలిక్యులేట్ చేద్దాము. బి దగ్గర ఒక అప్వర్డ్ లోడ్ అయితే యాక్ట్ అవుతుంది 1 kN అని. కానీ బి దగ్గర డిస్టెన్స్ అనేది ఏమీ లేదు, అంటే 0. 1 × 0 0. బెండింగ్ మూమెంట్ యొక్క యూనిట్స్ ఏంటి? kN/m. నెక్స్ట్ బెండింగ్ మూమెంట్ ఎట్ సి ఈక్వల్ టు సి ముందు వరకు ఏ లోడ్స్ ఎంతెంత డిస్టెన్స్ తోటి యాక్ట్ అవుతున్నాయో చూసుకోవాలి. సో సి ముందు వరకు ఒక అప్వర్డ్ లోడ్ అనేది 2 meters డిస్టెన్స్ తోటి యాక్ట్ అవుతుంది. 1 × 2 meter is equal to 2 kN/m. నెక్స్ట్ బెండింగ్ మూమెంట్ ఎట్ ఏ దగ్గర మనం డైరెక్ట్ అనేది కూడా తీసుకోవచ్చు, ఎందుకంటే సింప్లీ సపోర్టెడ్ బీమ్లో బెండింగ్ మూమెంట్ అనేది సపోర్ట్స్ దగ్గర 0 కాబట్టి. ఇప్పుడు మనం కరెక్టా కాదా అని క్యాలిక్యులేట్ చేసి చూద్దాము. బెండింగ్ మూమెంట్ ఎట్ ఏ ఈక్వల్ టు, సో ఏ ముందు వరకు ఏ లోడ్స్ ఎంత డిస్టెన్స్ తోటి యాక్ట్ అవుతున్నాయో చూసుకోవాలి. ఫస్ట్ ఆర్బీ ఇంటూ 4 meters. ఆర్బీ వాల్యూ 1 × 4 meters. ఇక్కడ డౌన్వర్డ్ లోడ్ అయితే యాక్ట్ అవుతుంది కాబట్టి మైనస్. మనకి యూడిఎల్ యాక్ట్ అయితే ఫార్ములా ఏంటి? లోడ్ ఇంటూ డిస్టెన్స్ బై 2. సో 2 × 2 2/2. 2 × 2 and 2/2. 4 - 4 = 0. ఇది మనకి బెండింగ్ మూమెంట్ యొక్క క్యాలిక్యులేషన్స్. కానీ ఇక్కడ షియర్ ఫోర్స్ అనేది పాజిటివ్ టు నెగిటివ్కి అయితే చేంజ్ అయింది. సో ఎక్కడైతే షియర్ ఫోర్స్ పాజిటివ్ నుంచి నెగిటివ్కి ఆర్ నెగిటివ్ నుంచి పాజిటివ్కి చేంజ్ అవుతుందో అక్కడ మనకి మ్యాక్సిమం బెండింగ్ మూమెంట్ అయితే వస్తుంది. సో మనం ఇక్కడ మ్యాక్సిమం బెండింగ్ మూమెంట్ అయితే ఫైండ్ అవుట్ చేయాల్సి ఉంటుంది. సో ఈ పాయింట్ని డి అనుకోవాలి. ఇదైతే రబ్ చేస్తున్నా మ్యాక్సిమం బెండింగ్ మూమెంట్ ఫైండ్ అవుట్ చేయడానికి. ఇప్పుడు ఈ 2 సిమిలర్ ట్రయాంగిల్స్ని అయితే మనం తీసుకోవాలి మ్యాక్సిమం బెండింగ్ మూమెంట్ క్యాలిక్యులేట్ చేయడానికి. సో ఇది తీసుకుంటున్నాను. దీని యొక్క డిస్టెన్స్ అయితే 3, దీని యొక్క డిస్టెన్స్ అయితే 1. ఇక్కడ మనకు -3 వచ్చింది, కానీ ఇక్కడ మనం +3గానే కన్సిడర్ చేసి మ్యాక్సిమం బెండింగ్ మూమెంట్ అయితే క్యాలిక్యులేట్ చేస్తాము. అండ్ దీని యొక్క డిస్టెన్స్ 2 meters టోటల్. మనకు ఈ నుంచి ఈ డిస్టెన్స్ అయితే కావాలి. సో x డిస్టెన్స్. అప్పుడు మనకు ఇక్కడి నుంచి ఇక్కడికున్న డిస్టెన్స్ అయితే 2 - x డిస్టెన్స్ అయితే అవుతుంది. ఇప్పుడు
ఈ డిస్టెన్స్ ఇంటూ ఈ లెంత్, సో x/3 ఈక్వల్ టు ఈ డిస్టెన్స్ ఇంటూ ఈ లెంత్ 2 - x/1 మీటర్. సో క్రాస్ మల్టిప్లికేషన్ అయితే మనం చేయాల్సి ఉంటుంది. 1 × x ఈజ్ ఈక్వల్ టు 2 - x into 3. 1 into x is equal to 2 3s are 6 minus x into 3x. ఈ -3x అనేది లెఫ్ట్ సైడ్ వస్తే +3x అవుతుంది. x + 3x is equal to 6. xని మనం కామన్ తీయాలి. సో x కామన్ తీస్తే 1 + 3 equal to 6. 4x is equal to 6. x is equal to 6/4. 1.5 kilonewtons. మనకి ఈ x వాల్యూ అయితే 1.5 kilonewton వచ్చింది. సో ఇక్కడి నుంచి ఇక్కడికి 1.5 kilonewtons d వరకు. ఈ వచ్చిన 1.5 kilonewtons ఇప్పుడు సబ్స్టిట్యూట్ చేయాలి. సో RA ఇంటూ 1.5 మైనస్ 2 ఇంటూ 1.5 ఇంటూ 1.5/2. RA వాల్యూ అయితే మనకు 3, ఇక్కడ 3 ఇంటూ 1.5 మైనస్ దీని యొక్క టోటల్ వాల్యూ అయితే 2.25. 4.5 మైనస్ 2.25 దీని యొక్క వాల్యూ అయితే 2.25. సో ఇక్కడ మనకి బెండింగ్ మూమెంట్ మ్యాక్సిమం ఈజ్ ఈక్వల్ టు 2.25. ఇది మనకు వచ్చిన మ్యాక్సిమం బెండింగ్ మూమెంట్ వాల్యూ. ఇప్పుడు మనం బెండింగ్ మూమెంట్ డయాగ్రామ్ అయితే డ్రా చేద్దాము. ఫస్ట్ బేస్ లైన్ పైన వాల్యూస్ అన్ని ప్లస్, కింద వాల్యూస్ అన్ని మైనస్. బెండింగ్ మూమెంట్ ఎట్ B ఈక్వల్ టు 0. సో ఇది BCA. నెక్స్ట్ బెండింగ్ మూమెంట్ ఎట్ C ఈక్వల్ టు 2 kilonewton మీటర్. C దగ్గర 2 kilonewton మీటర్. అప్వర్డ్ పాయింట్ లోడ్ యాక్ట్ అవుతుంది కాబట్టి ఇంక్లైన్ లైన్ అయితే డ్రా చేసుకోవాలి. నెక్స్ట్ బెండింగ్ మూమెంట్ మ్యాక్సిమం ఈజ్ ఈక్వల్ టు 2.25 ఎట్ D దగ్గర. సో ఈ పాయింట్ని అయితే మనం ఎక్స్టెండ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ 2.25 మనకి యూడిఎల్ యాక్ట్ అవుతుంది కాబట్టి పారాబోలిక్ లైన్ అయితే డ్రా చేసుకోవాలి. నెక్స్ట్ బెండింగ్ మూమెంట్ ఎట్ A ఈక్వల్ టు 0. అగైన్ మనకి యూడిఎల్ యాక్ట్ అవుతుంది కాబట్టి పారాబోలిక్ లైన్ అయితే డ్రా చేయాలి. ఇది దీని యొక్క బెండింగ్ మూమెంట్ డయాగ్రామ్. ఇందులో ఏమైనా డౌట్ ఉంటే అడగండి.